ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. కూటమి ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని ఆశించామని, కానీ ఇప్పుడు కూడా అన్యాయానికే గురవుతున్నామని ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. గత ప్రభుత్వంలో ఎవరికైతే అయాచిత లబ్ధి చేకూరిందో ఇప్పుడు కూడా వారికే మేలు కొనసాగుతోందంటూ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు అంటున్నాయి. గత ప్రభుత్వంలో ఖరారు చేసిన ఫీజులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా కొన్ని యాజమాన్యాలు మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్కు లేఖ రాశాయి. గత ప్రభుత్వంలో ప్రమాణాలకు మించి ఫీజులు ఖరారు చేసిన 10 కాలేజీల వివరాలను ఆ లేఖలో పేర్కొన్నాయి. ఆయా కాలేజీల్లో ప్రమాణాలు ఎలా ఉన్నాయనే విషయంపై విచారణ చేయిస్తే అసలు విషయం తెలుస్తుందని అభిప్రాయపడుతున్నాయి. ఉన్నత విద్యా కోర్సులకు సంబంధించి ప్రతి 3 ఏళ్లకోసారి ఫీజులు ఖరారు చేస్తారు. 2023-24 నుంచి 2025-26 విద్యా సంవత్సరం వరకు 3 ఏళ్లకు గతేడాది ఫీజులు నిర్ణయించాల్సి ఉంది. కాలేజీల్లో ప్రమాణాలను అధ్యయనం చేసిన ఉన్నత విద్యా పర్యవేక్షణ నియంత్రణ కమిషన్ ఫీజులు సిఫార్సు చేసింది. ఇంజనీరింగ్ కోర్సులకు కనీస ఫీజు 45,000, గరిష్ట ఫీజు 1.05 లక్షలుగా ఉండాలని పేర్కొంది. ఈ సిఫార్సులను అప్పటి ప్రభుత్వం ఆమోదించకుండా తిప్పి పంపింది. కనీస ఫీజును తగ్గించాలని ఒత్తిడి చేసింది. ప్రభుత్వ ఒత్తిడితో కనీస ఫీజును 40,000కు తగ్గించారు. గరిష్ట ఫీజును మాత్రం అలానే ఉంచారు. అయితే అప్పట్లో ఫీజులపై వైసీపీ ప్రభావం ఉంది అన్న ఆరోపణలు ఉన్నాయి. కమిషన్ చైర్మన్ పారదర్శకంగా ఫీజులు ఖరారు చేయాలని ఎంత ప్రయత్నించినా కొందరు తప్పుదారి పట్టించారు అన్న విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా కమిషన్ కు ఆడిటర్ గా వ్యవహరించిన వ్యక్తి ఖర్చులపై తప్పుడు నివేదికలు సమర్పించి కొన్ని కాలేజీలకు ఎక్కువ ఫీజులు వచ్చేలా, వైసీపీకి అనుకూలంగా లేని కాలేజీలకు తక్కువ ఫీజులు వచ్చేలా చేశారని యాజమాన్యాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఫీజులు సరిగ్గా లేవంటూ గతేడాదే యాజమాన్యాలు హైకోర్టుకు వెళ్లాయి. కమిషన్ కు ఫీజులు ఖరారు చేసే అధికారమే లేదని వాదించాయి. ఈ నేపథ్యంలో అడ్మిషన్లు జాప్యం కాకూడదు అనే హైకోర్టు ఆదేశాల మేరకు 2023-24 ఏడాదికి అంతకు ముందున్న ఫీజులపై 10% చొప్పున పెంచి అమలు చేశారు. దీంతో కనీస ఫీజు 38,500, గరిష్ట ఫీజులు 77,000 అయ్యాయి. ప్రభుత్వంలో 3 సంవత్సరాల కాల పరిమితిలో ఫీజులు పెంచాల్సిన నేపథ్యంలో కేవలం కొన్ని కళాశాలలకు మాత్రం కనిష్ట ఫీజుగా 40,000 నిర్ణయించగా, గరిష్ట ఫీజుగా మరికొన్ని కళాశాల 1,05,000 రూపాయలు నిర్ణయించారు. ఈ వ్యత్యాసంపై కొన్ని కళాశాల యాజమాన్యాలు కోర్టును కూడా ఆశ్రయించాయి. దీనికి సంబంధించి అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ నాయకులకు వంతపాడే వారిని, అలాగే తమకు సంబంధించిన కళాశాల ఫీజులు మాత్రమే అన్ని రకాల వస్తువులు ఉన్నాయనే ఒక సాగుతో ₹1,00,000 పైగా ఫీజు నిర్ణయించారు. దీనిపై చాలా కళాశాలలు కూడా అభ్యంతరం కూడా వ్యక్తం చేశాయి. అప్పటికే ప్రభుత్వానికి విన్నవించినా కూడా పాలకులు పట్టించుకునే పరిస్థితి. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చిన తర్వాత మొత్తం పాలసీ మార్చి మళ్ళీ అందరికీ న్యాయం చేస్తారని భావించారు. ఈ ఫీజుల విషయంలో కూడా మరోసారి చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ నేతృత్వంలో సమీక్ష చేసి మరోసారి ఎవరికైతే అన్యాయం జరిగిందని భావిస్తున్నారో వాళ్ళకి న్యాయం జరుగుతుందని కూడా అందరూ ఆశించారు. కానీ గత ప్రభుత్వం ఏదైతే నిర్ణయాలు ఇస్తుందో ఆ నిర్ణయాలకి ఓకే చెప్తూ తాజాగా కూటమి ప్రభుత్వం కూడా అదే ఫీజులు అమలు చేయాలని నిర్ణయించడంతో చాలా కళాశాల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాయి. ఈ కేవలం వైసీపీ ఉద్దేశపూర్వకంగా నిర్ణయించిన ఫీజులను ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా అమలు చేస్తుందని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాలు కూడా అదేవిధంగా చాలా మంది కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న విజయవాడలో కూడా యూటీఎఫ్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అవతావకలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇలాంటి నిర్ణయాలపై కూడా సమీక్షలు చేసి మారుస్తారని అందరూ భావించినప్పటికీ కూడా వాటిని మార్చకపోవడంపై కూడా వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న పరిణామాల నేపథ్యంలో కేవలం 40,000 ఫీజుతో కళాశాలలు నిర్వహించడం కూడా కష్టంగా ఉందని, అందులో కూడా సగానికి పైగా కళాశాలకు కేవలం 40,000 ఫీజు మాత్రమే గత ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం ఒక 20 కళాశాలకు మాత్రం 1,05,000 ఫీజు. అంటే ఇవన్నీ కూడా కేవలం వైసీపీ ప్రభుత్వ నాయకులు కన్సర్న్ లో నడిచే కళాశాలకు మాత్రం ఈ విధంగా నిర్ణయించారని కూడా చెప్తా ఉన్నారు. ఈ వ్యవహారంపై మరోసారి చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని సమీక్ష చేసి ఫీజులు మార్చాలని, లేకపోతే కళాశాల నిర్వహణ కష్టమవుతున్న వారందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తారు. దీనిపై వెంటనే ప్రభుత్వం స్పందించాలని కూడా వారు కోరుతున్నారు. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.